హాయ్ అండి. ఉల్లిపాయల ఎండు చేపల కర్రీ. ముందుగా హాఫ్ కిలో ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇటువైపు అటువైపు వేర్లు పిలకలు తీసేయాలి. పైనున్న పొట్టును తీసేయాలి. ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అన్ని ఉల్లిపాయలు రెడీ అయ్యి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 50 గ్రామ్ ఎండు చేపలు తీసుకోవాలి. వీటిని 1 ఇంచు గ్యాప్ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్లేట్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 100 గ్రామ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక రమ్మ కరివేపాకు వేసుకోవాలి. పోపును 10 సెకండ్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 1 మినిట్ కుక్ చేసుకోవాలి. మూత తెరిచి ఉల్లిపాయలను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలను మూత పెట్టి 1 మినిట్ కుక్ చేసుకోవాలి. మరొక పక్క గ్యాస్ మీద రొట్టెల పెన్నం పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. పెన్నం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకుని ఎండు చేపలు వేసుకోవాలి. ఈ చేపలను తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి 2 మినిట్స్ పడుతుంది. మధ్యన కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇవి వేగాయో లేవో తెలియాలంటే అన్ని వైపులా బ్రౌన్ కలర్ రావాలి. చేపలు బ్రౌన్ కలర్ వచ్చాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అన్నీ తీసుకున్న వెంటనే 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇసుక ఉంటే నీళ్ళల్లో పడిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా చేసుకున్న ఉల్లిపాయ కర్రీలోకి ఈ చేపలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఉల్లిపాయల ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని రోటీస్లోకి తినాలి. చాలా బాగుంటుంది.